లిక్కర్ స్కామ్ లో సిఐడి సిట్ అనుబంధ చార్జ్ షీట్ ను దాఖలు చేసింది. అందులో చాలా వివరంగా స్కామ్ నగదంతా ఎటుపోయిందో, ఎలాంటి ఆస్తులు కొనుగోలు చేశారో వివరించారు. ఇంత డీటెయిల్డ్ గా వివరాలు సిఐడి సిట్ కు ఎలా తెలుస్తాయో తెలియక వైసీపీ క్యాంప్ కూడా ఆందోళన పడుతుంది. వారి అనుమానం విజయసాయిరెడ్డి మీదనే పడుతుంది. ఆయనే అంతా చెబుతున్నారని అనుమాన పడుతోంది. విజయసాయిరెడ్డి అధికారికంగా అప్రూవర్ కాలేదు, కానీ ఆయన పూర్తి స్థాయిలో సిట్ కు సహకరిస్తారన్న అభిప్రాయం వినిపిస్తుంది. గతంలో విచారణకు రావాలని సిట్ ఆయనకు నోటీసులు కూడా జారీ చేసింది. దానికి విజయసాయిరెడ్డి విచిత్రంగా స్పందించారు. మొదట వస్తానని సమాచారం ఇచ్చారు. తర్వాత తనకు తీరిక లేదన్నారు. 10 రోజుల తర్వాత చూస్తానన్నారు. 10 రోజులు దాటిపోయి చాలా రోజులు అయిపోయింది. సిట్ పట్టించుకోవడం లేదని అనుకుంటున్నారు. కానీ అధికారికంగా కాకుండా అనధికారికంగా అన్నీ చెబుతానని సిట్ అధికారులకు విజయసాయిరెడ్డి ప్రతిపాదన పెట్టి అన్నీ చెబుతున్నట్టుగా అనుమానిస్తున్నారు. విజయసాయిరెడ్డి జగన్ అక్రమ వ్యాపార సామ్రాజ్యంలో కీలక వ్యక్తి. మనీ ఎలా లాండరింగ్ చేస్తారో, ఎవరు చేస్తారో ఆయనకు బాగా తెలుసు. లిక్కర్ స్కామ్ లో మొదట్లో విజయసాయిరెడ్డి కీలకంగా ఉన్నారు. తర్వాత రాజ్ కసిరెడ్డి వచ్చి చేరారు. దాంతో విజయసాయిరెడ్డికి ప్రాధాన్యం తగ్గిపోయింది. అందుకే లిక్కర్ స్కామ్ కర్త కర్మ క్రియ రాజ్ కసిరెడ్డి అంటూ విజయసాయిరెడ్డి ప్రకటన చేశారు. ఇప్పుడు దాన్ని నిరూపించే సాక్ష్యాలను ఆయన పరోక్షంగా సిట్కిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఎక్కడ తీగలాగినా అది అంతిమ లబ్ధిదారు వద్దకే చేరుతుంది. విజయసాయిరెడ్డి నేరుగా జగన్ గురించి చెప్పకపోయినా ఆయనిచ్చే వివరాలతో సిట్ అధికారులు తీగలాగుతారు. అది జగన్మోహన్ రెడ్డి వద్దకు చేరుతోంది. అందుకే చార్జ్ షీట్ లో ఆయన కనుగుప్పెట్లో జరిగిన విషయాన్ని సిట్ వివరంగా చెప్పిందని అనుకోవచ్చు.